హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఆసరా పెన్షన్దారులకు షాక్. అక్టోబర్ నెల పెన్షన్స్ ఈ జిల్లాల వారికి ఎంక్వైరీ తర్వాతనే లబ్ధిదారులకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరి పెన్షన్స్ కట్ కాబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి. అసలు ఈ ఆసరా పెన్షన్స్ ఎంక్వైరీలో ఎవరి పెన్షన్లు తొలగించబోతున్నారు అనేది వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీరే చాలా వరకు మంచి మ్యాటర్ అయితే మిస్ అయిపోతారండి. ఇంతకుముందు ఆసరా పెన్షన్ల మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారండి. సోషల్ ఆడిట్ అనేది చేస్తూ వచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇచ్చారు. అది దేనికనేది మనకి ఇంకా అర్థం కాలేదు. దేనివల్ల పెండింగ్ పెట్టారనేది కూడా. అయితే ఇంతకుముందు నేను ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ మ్యాటరు ఇంతకుముందు కూడా నేను నా వీడియో ద్వారా పెట్టానండి టాపిక్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ జిల్లాకు సంబంధించి మ్యాటర్ అనేది నేను మార్చి 3వ తారీఖు 2025లో పెట్టానండి నేను ఆ వీడియో. దాని తర్వాత నేను ఇంకొక వీడియో కూడా పెట్టాను ఇంకొక జిల్లాకు సంబంధించి కూడా, అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ ఈ జిల్లాలో పెన్షన్ల వెరిఫికేషన్ చేస్తున్నారని చెప్పేసి నేను దాదాపుగా సెప్టెంబర్ నెలలో దీని గురించి ఒక వీడియో చేశాను, ఈ జిల్లా అప్డేట్ గురించి. అయితే ఆసరా పెన్షన్ల వెరిఫికేషను మళ్ళీ సోషల్ ఆడిట్ అనేది మళ్ళీ కొన్ని రోజులు పెండింగ్ పెట్టేశారు. అంటే మధ్యలో కొన్ని రోజులు రాలేదు ఎంక్వైరీకి, అది అక్కడతో ఆపేశారు. దాదాపుగా కొన్ని జిల్లాలు మాత్రమే ఈ పెన్షన్ల మీద సోషల్ ఆడిట్ నిర్వహించి, అంటే వెరిఫికేషన్ చేసి కొన్ని రోజులు మళ్ళీ పెండింగ్ పెట్టారు. అది ఒకవేళ ఎలక్షన్స్ ప్లానింగ్స్ ఏమైనా ఉండడం వల్ల దాన్ని ఏమైనా పెండింగ్ పెట్టారేమోనండి. అది మనకి ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకు ఆపారనేది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంటు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాల్లో పెన్షన్ వెరిఫికేషన్ కోసమైతే వస్తున్నారండి. ఆ పెన్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర మీరు ఏ పెన్షన్ అయితే తీసుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలి. అందులో దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునే వారికి కంపల్సరిగా యూడిఐడి కార్డు కానీ సదరం సర్టిఫికేట్ కానీ కంపల్సరీ ఉండాలి. అందులో మీరు చూపించిన అంగవైకల్యం ఎంత ఉందో అది వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు అంతే ఉండాలండి. లేదంటే కనుక అక్కడితో పెన్షన్ అనేది ఆపేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలామంది యూడిఐడి కార్డులు మాకు ఇంకా రాలేదు, దానికి కేవైసీ అప్డేట్ చేయించుకోలేకపోతున్నాము, మరి మేము ఎలా చేయాలని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ అప్లై చేసుకోవాలా, యూడిఐడి కార్డు మాకు ఇంకా రాలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరేమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ డిఆర్డిఓలే యూడిఐడి కార్డులు జనరేట్ చేసి పంపించాలని దివ్యదేవరాజన్ గారు డిఆర్డిఓలకు యూడిఐడి కార్డులు జనరేట్ చేసి పంపించాలని డిఆర్డిఓలకు ఆర్డర్స్ అయితే పాస్ చేశారండి. అయితే మనం మళ్ళీ స్పెషల్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆటోమేటిక్గా ఈ సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వస్తాయంట. వాళ్ళే అప్డేట్ చేసి పంపిస్తారంట. ఆల్రెడీ ఆధార్ కార్డులు కొంతమందికి లింక్ అయిపోయి వస్తాయి. ఒకవేళ లింక్ కాని పాత వారికి మాత్రం మీరే కేవైసీ అప్డేట్ అంటే లింక్ చేయించుకోవాలి ఆధార్ కార్డు. అలా చేయించుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్ కట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ ఎంక్వైరీలో అది కూడా అడుగుతారు, ఆధార్ లింక్ చేసుకున్నారా లేదా అనేది కూడా అడుగుతారు. ప్లస్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు సదరం సర్టిఫికెట్లు కానీ యూడిఐడి కార్డులు కానీ మీకు అంగవైకల్యం ఎంత ఉంది అనేది చూస్తారు. అది చూసిన తర్వాత మళ్ళీ లైవ్గా వాళ్ళు చెక్ చేస్తారంట అండి. అయితే ఇది కరెక్ట్గా ఉంటేనే మీకు పెన్షన్ అనేది కంటిన్యూషన్. ఇది దివ్యాంగుల కొరకు. ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి మాత్రం కంపల్సరీగా 57 సంవత్సరాలు నిండి ఉండాలి. అది కూడా ఓటర్ ఐడి తోటి కంపేర్ చేస్తారు ఆ ఏజ్ని. ఇంకా ఈ వితంతు పెన్షన్స్ తీసుకునే వారికి భర్త చనిపోయిన తర్వాత వారి భర్త నుంచి వచ్చిన డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇంకా ఒంటరి మహిళలకైతే మాత్రం కంపల్సరీగా వారికి సంబంధించిన డివోర్స్ పేపర్స్ అనేవి ఆ డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా చూపించాల్సి వస్తుందండి. ఇంకా మీరు ఏ కేటగిరీ పెన్షన్స్ తీసుకునేవారైనా సరే దానికి సంబంధించిన ప్రూఫ్లు అయితే మీ దగ్గర ఉండాల్సిందే. వాళ్ళు అడిగినప్పుడు తప్పనిసరిగా చూపించాల్సిందేనండి. లేకపోతే అంతటితోటే ఆ పెన్షన్ అనేది ఆపేస్తారు.
పై పై అధికారులకు నివేదిక కూడా వెంటనే ఫార్వర్డ్ చేసేస్తారంటండి. మన ఐడీ నెంబర్, పెన్షన్ ఐడీ నెంబర్ పంపించేసి వీళ్ళ దగ్గర తగిన ప్రూఫ్‌లయితే లేవని చెప్పేసని అక్కడి నుంచే ఫార్వర్డ్ చేసేస్తారంట. అయితే మీరు ఏ కేటగిరీ పెన్షన్స్ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన తగిన డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఎంక్వైరీకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేస్తారంట. ఇంకా ఎవరెవరి పెన్షన్లు కట్ కాబోతున్నాయి అంటే ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళకి, ఇంకా ఫోర్ వీలర్స్ అంటే బ్రతుకు తెరువు కోసం ట్యాక్సీని కొన్నవారు, ట్యాక్సీ వాళ్ళకి కాకుండా ఓన్‌గా ఎవరికైతే ఫోర్ వీలర్ ఉంటుందో వాళ్ళకైతే పెన్షన్ కట్ అయిపోతది. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ పిల్లలు గానీ, లేదంటే గనక వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళకైతే పెన్షన్ అనేది ఇవ్వరంటండి. అదైతే స్టాప్ చేసేస్తారంట ఎంక్వైరీలో తేలితే. అయితే నేను ఇంతకుముందు సోషల్ ఆడిట్ గురించి వీడియోస్ చేసినప్పుడు ఇట్లా పలానా జిల్లాలో సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది. సర్టిఫికెట్‌లు వెరిఫికేషన్ చేస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకే పెన్షన్ కంటిన్యూషన్ చేస్తారంట. లేని వారికి అక్కడితో పెన్షన్ కట్ చేస్తారంట అన్న వీడియోలు నేను పెట్టినప్పుడు మరి చాలామంది నాకు కామెంట్స్ చేశారు. ఏమనంటే, మాకు ఇంతకుముందు ఈ డాక్యుమెంట్స్ లేకుండానే మాకు వెరిఫికేషన్‌లు చేశారు. చేసి పెన్షన్స్ అనేవి మాకు రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు సడన్‌గా మాకు ఆ డాక్యుమెంట్స్ కావాలి అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని చాలామందైతే నాకు కామెంట్ల ద్వారా తెలియజేశారు చాలా బాధపడుతూ. నిజమే, చాలామందికి కొంతమందికి డాక్యుమెంట్స్ లేవు. వాళ్ళ దగ్గర ప్రూఫ్‌లు లేకపోయినా అధికారులు వచ్చి అప్పట్లో ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ లేకపోయినా చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి పెన్షన్స్ అనేవి రిలీజ్ చేశారంటండి వాళ్ళకి చాలామందికి. అలాగే చాలామంది కామెంట్స్ చేశారు. మరి మేము ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకురావాలి? మేము ఏం చేయాలి? అని చాలామందైతే బాధపడుతున్నారు. అసలు కొన్ని సంవత్సరాల క్రితం ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి కూడా ఎంక్వైరీలు చేసి పెన్షన్స్ అనేవి రిలీజ్ చేశారంటండి. చాలామంది కామెంట్స్ ద్వారా తెలియచేశారు. కానీ వాళ్ళకైతే ఇప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి లేవు. మరి వాళ్ళ పెన్షన్స్ ఏమైతాయి అనేది మరి చూడాలండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీ మెంబర్స్‌లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెజెంట్ నిన్నటి నుంచి 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంక్వైరీలు అయితే స్టార్ట్ చేశారు. ఆ 4 జిల్లాలు ఏంటనేది నేను నిన్నటి వీడియోలో పెట్టానండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. సో దయచేసి ఈ వీడియో నచ్చితే గనక అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏదైనా సరే అధికారులు వచ్చే గ్యాప్‌లో డాక్యుమెంట్స్ ఏమైనా కావాల్సి వస్తే రెడీ చేసుకుంటారు. దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌లో ఆల్ అని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే తెలియజేస్తదండి యూట్యూబ్. థ్యాంక్ యూ.